శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద గత కొన్ని సంవత్సరాలుగా దేవాలయం వద్ద షాపులను నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. ఏదైతే షాపులు ఉన్నాయో కనీసం నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉదయం తెల్లవారుజామునే కూల్చివేతలు జరిగిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే తమ షాపులు కోల్పోయిన బాధితులు కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఏం జరిగింది మొదట? సార్ మాకు ఏం జరిగిందంటే నాకు చెప్పలేదు సార్, మా నోటీస్ గురించి కానీ ఎటువంటి ప్రాబ్లం మాకు చెప్పలేదు సార్. చెప్పకుండా వచ్చారు, 5 అప్పుడు వచ్చారు. దాని మాకు 2 రోజుల ముందు మేము వెళ్ళాము, తిరిగాము, అందరి దగ్గర తిరిగితే అందరు కూడా మా వల్ల కాదు ప్రతి రాజకీయ నాయకుల దగ్గర తిరిగాము, ఎవరో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళ దగ్గర తిరిగాము, అన్ని రకాలు తిరిగాము. ఎటువంటి ప్రాబ్లం కూడా మాకు చెప్పలేదండి. మాకు తెలీదు, మేము చేయలేము, ఒకే మాట. సంవత్సరాల నుంచి మీరు ఎక్కడ ఉంటున్నారు, మీరు ఏ వ్యాపారం చేస్తారు సార్? మేము మాకు షాపులు ఇచ్చేసి మాకు 21 సంవత్సరం అయింది సార్. మేము బతికేది మొట్టిగా దగ్గర నాకు తెలిసిన 30 సంవత్సరాలు నేను పోతున్నాను. అంతకుముందు కూడా చాలామంది వరకు వయసు పెద్దలు ఉన్నారు. పూర్వం నుంచి కూడా వాళ్ళు మా తాతలు మా తండ్రులు కూడా ఎక్కడే బతికారు. మా తండ్రులు ఎక్కడే బతికారు. ఆ తర్వాత మేము మా విధి కూడా మా అదే వ్యాపారం, అందరూ కూడా ఇక్కడే పోతున్నాం. కానీ మాకేంటంటే ఇప్పుడు మాకేదో దారిలాడిది, ఏదో చిన్న దారిలాడి చూపిస్తే నాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సార్. ఎటు దారి కూడా లేకుండా మాకు నడి రోడ్డున పడితే సార్. మేము ఎలాగ బతకాలి, ఏమి చేయాలి మాకు అర్థం కాకుండా మేము బాగుతున్నాం సార్. మాకు బాధ కూడా చెప్పుకున్నాం కూడా, మా బాధ ఆలకించడానికి కూడా ఒక లేరు, ఒక నెంబర్ కానీ ఎవరు లేరు, మాకు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్క మనిషి తిరిగాం, ఒక దగ్గర కాదు, ప్రతి ఒక్కరి దగ్గర తిరిగాం, అందరూ చేతులు ఎత్తేసారు. మీరు చెప్పండి సార్, మీరు ఏం చేస్తారు, ఏం జరిగిందో? ఇదే సార్ జరిగిన న్యూస్. నాకు తెలిసిన కాడి నుంచి నా చిన్నప్పుడు కానీ ఇక్కడ వంట బతుకుతున్నాం సార్. మేము బతుకుతున్నాం కానీ సడన్గా ఈరోజు న్యూస్ రాగానే కొంచెం మాకు చాలా డేర్ వచ్చింది సార్. ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడిపోయి బాధపడ్డాం మొత్తం అందరూ. ఏంటి పరిస్థితి రోడ్డుకి వచ్చామని మాకు పునాదులన్నీ మా తాతలన్నీ ఇక్కడ అలా ఉండేవారు సార్. అలాగా ఇప్పటికి లాస్ట్కి 2 రోజులు టైం అని ఒకట రోడ్డు పడిస్తారు సార్. ఇక్కడ ఉంటున్నారు సార్. మేము అలా చేయలేదు. సూర్య భగవాన్ నమ్ముకునేది మాకు ఆధారం అలా జరిపోయింది సార్. లాస్ట్లోనే ఈ టైంలో తీసి పారేసారు సార్. ఒక 2 రోజులు టైం ఇవ్వండి, పండ వరకు టైం అంటే ఇవ్వలేదు సార్. అంత ఇబ్బంది పెట్టారు సార్, మానవత్వం లేకుండా చేశారు సార్. చెప్పండి, మీ షాపును మీరు కోల్పోయారు, ఇంతవరకు ఏ సమాచారం అయినా ఇచ్చారా, మీకు ప్రత్యామ్నాయం ఏమైనా చూపించారా, మీరేం చేసుకుంటారు, ఇక్కడ ఏ షాప్ ఉంది? ప్రస్తుతానికి ఇది మా తాతగారు, తర్వాత మా తండ్రి గారు, తర్వాత మేము ఇంచుమించుగా ఒక 80 ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం, కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఇవన్నీ వ్యాపారం సాగిస్తున్నామండి. చాలా రోజుల నుంచి మనం ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. తొలి ఖాళీ స్థలాలకి పెట్టుకుంటే అప్పుడు మన ఖాళీ స్థలాలకి ఖాళీ చేయించి అప్పుడు మనకు పునరావాసం కింద ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి 2001 ఆ టైంలో మనకి ఇచ్చారు. అప్పటి నుంచి మనకి దేవస్థానం అద్దె పెంచుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి మనం పెంచుకుంటూ 3 సంవత్సరాలకి వాళ్ళు పెంపుదల పెంచుకొని మనం కొనసాగిస్తున్నాం. పూర్వం నుంచి మాకు ఇక్కడ ఇదే వ్యాపారం, జీవనోపాధి, వేరే దాని మీద ఆధారపడి మేము ఇదేం లేము. అది కూర్చేస్తున్నారంటే దానికి మనకి దాని వివరణ లేదు మనకి. ఇప్పుడు మీరు అర్జెంటుగా అది ఖాళీ చేయాలి, ఎందుకంటే అభివృద్ధిలో భాగం అది. దానికి రేపు పొద్దున్న డెవలప్మెంటే మీకు బాగుంటుంది భవిష్యత్తు. మీకు రానున్న రోజుల్లో మీకు షాపులు అన్నీ కేటాయిస్తాం. అవన్నట్టు అలాంటి రిసీట్లు కానీ ఆధారాలు కానీ కనీసం మీకు ప్రత్యామ్నాయం చూపించేందుకు ఏదైనా ఇచ్చారా? మీకు ఏమీ ఇవ్వలేదు సార్. చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు, ఇక్కడ ఏ షాప్ ఉండేది, ఏం జరిగిందో? మేము ఇక్కడ శనగల కొట్టు అమ్ముతామండి, శనగలు ఖర్జూరం అమ్ముతాం. కానీ ఇక్కడే మా ముదరోళ్ళు ఇక్కడే, మేము ఇక్కడే, మా పిల్లలు కూడా ఇక్కడే, మాకంటూ వేరే ఆధారం పెట్టలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టు పెట్టాలో తెలియకుంటుంది మాకు. నిన్న సాయంత్రము మీరు ఖాళీ చేయండి అని చెప్పారు, అంతే. ఒక నోటీస్ కాదు, లేదండి. నిన్న సాయంత్రం ఖాళీ చేయాలని చెప్పారు, సరే చేస్తామని అన్నాం అని ఒక రోజు టైం కూడా అడిగాం, టైం లేదని సార్. సామాన్లు కూడా మేము షాపులో తీయలేదు, అసలు షాపులతో తీయలేదు. మీరు తీస్తారా, తోసియాల, ఒకటే మాట. అంతకు మించి మరి లేదు అస్సలు. మాకు ఏటి అర్థం అవడం లేదు, మేము ఎలా బతుకుతాం? ఎక్కడ పోనీ వేరే దగ్గర షాప్ పెట్టాలన్నా జాగా లేదు. ఇప్పుడు మాకు దగ్గర ప్లేస్ చూపించినా మాకు అంత బాధ అనిపించకపోనండి. మేము అంత బాధపడుతున్నాం. ఇప్పుడు మాకు ఆ సూర్యుని నమ్మితే ఏడు చేస్తాడో, ప్రజలు మా నాయకులు ఏడు చేస్తారో మాకు ఏడు తెలియడం లేదు. ఇప్పుడు నుంచి 5 సంవత్సరాల నుంచి మొత్తం 4-5 తరాల నుంచి ఇక్కడ 4-5 తరాలు పెట్టి ఎక్కడ ఉన్నాం బాబు. అక్కడ ఇల్లు ఉండి బాబు, తీశారు బాబు. ఇక్కడ షాపులు కట్టారు బాబు. ఆ షాపులు ఏమి ఇచ్చారు బాబు. ఆ షాపుల దగ్గర పెట్టుకోండి, ఎన్నాళ్ళకి బతికాం.
ఇప్పుడు మాకు బతుకు లేకుండా చేస్తారు. బతుకు లేకుండా అయిపోయింది. ఇంత గిండి కొట్టం మాకు ఏంటి ఉద్యోగాలు వేయట్లేవు. దీని మీద బతుకుతాను పిల్ల జాలతోని. మీరు చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేక మాకు ఎక్కడ కూడా అవకాశం లేదండి. ఫలాందానిచ్చి మీకు చోటు చూపిస్తామని కూడా ఆ మాట కూడా అనలేదు మాకు. అమ్మ మీకు ఏదో కట్టేసి ఇస్తాము ఏదో చేస్తామని అంటే ఒక ధైర్యం లాగా ఉంటుంది. ఇప్పుడు సడన్గా 5 గంటలప్పుడు వచ్చి తీసిమంటే ఏది కాళ్ళు చేతులు ఆడుతాయండి తీసేయడానికి చేయడానికైనా సరే. ఎంతకని దీని మీదకి ఇది చాలన్నది ఎవరు కూడా కనీసం అమ్మ ఫలానా దగ్గర మీకు కొట్టు కట్టేసి ఇస్తాము కొట్టు కట్టేసి చేస్తామని కనీసం కూడా ఒక మాట కూడా అనలేదు. ఏమమ్మా ఇంకా తీసేయండి మీద నుంచి కొట్టుకొని వస్తుంటారు, కింద నుంచి తీసేయమంటున్నారు. మీద నుంచి కొట్టేస్తే కింద నుంచి ఎలా తీసేస్తాం, మా మీద పడిపోవు అవి. అలాగే తీసుకొని వచ్చాం. మరి ఏడు చేస్తాం, ఎవరో చచ్చిపోయినా పర్వాలేదు. గత కొన్ని సంవత్సరాలుగా వారి తాత ముత్తాతల నుంచి ఇదే అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని, అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని నమ్ముకుంటూ ఇక్కడ జీవనం సాగిస్తున్నామని సడన్గా కూటమి ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి పేరుతో తమ షాపులను పూర్తిగా కూల్చివేయడం, దాంతోపాటు ప్రత్యామ్నాయం కనీసం చూపించకుండా, కనీసం వారికి సమాచారం ఇవ్వకుండా తమ షాపులను కూల్చివేశారని, అయితే తమ బతుకు అగమ్య గోచరంగా కూడా షాపులు కూల్చివేయడంతో తయారైందని ఇక్కడ ఉన్న బాధితులు అంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.